హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మన ఛానల్లో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. సో నా కంటెంట్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు ఎగ్జామ్ ఉంది పాపకి, అంటే థర్డ్ ఎగ్జామ్ ఉంది. ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయండి. పాపం వాళ్ళు కష్టపడి చదువుతుంటే నాకు పెయిన్ అవుతుందన్నమాట. అంటే లేట్ నైట్ పడుకుంటారు కదా, సో అందుకు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎర్లీగా ఎందుకు లేపడం అని చెప్పేసి లేపలేదు. 6:30 8:30కి అంతా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి 7:30కి అంతా బయలుదేరి వెళ్ళాలి. సో ఈలోపు నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి లేచి అనమాట. ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఒక 1 అవర్ అలా పడుకొని అని చెప్పేసి. అండ్ నాకు లేయడమే పని చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో 0 వాటర్ అయితే పెట్టుకున్నా ప్రస్తుతానికి. అండ్ 0 వాటర్తో డే అనేది స్టార్ట్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మొన్న అంటే ఇవి కాజు ఉంటుంది కదా, కాజు బాదాం పిస్తా అవైతే తీసుకొని వచ్చాను అనమాట. అండ్ మా ఆఫీస్ సైడ్ వెళ్తున్నారు, కొంచెం రీజనబుల్ రేట్ అనిపించింది. అంటే మాల్స్లో కంటే ఇక్కడ కొంచెం నాకు తక్కువ అనిపించి తీసుకున్నాను అనమాట. సో అవి ఇప్పుడు స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఎక్కువ శాతం ఫుడ్ తీసుకోరు. ఇవైతే మనకి నైట్ కొంచెం సోక్ చేసి పెడితే మార్నింగ్ ఒక బనానా, బాదాము, పిస్తా ఇవి వేసేసి మిక్సీ పట్టి ఇచ్చేస్తాను అనమాట. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అది కూడా, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేను టైం లేనప్పుడు మటుకు ఇట్లా ఇద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ మధ్య నాకు ఖర్జూరం కూడా తీసుకొచ్చుకోవాలంటే భయం అవుతుంది, దాంట్లో కూడా పురుగులు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఒక్కసారి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఆ ఫోబియా అనేది నాలో అట్లాగే ఉండిపోతుంది అనమాట. కాబట్టి నేను కొంచెం ఫోబియా ఎక్కువ అనమాట. అందుకే నేను చూసి దాన్ని పరిశీలించి తింటూ ఉంటా. నైట్ నేను బాదాము అండ్ గ్రౌండ్నట్స్ సోక్ చేసి పెట్టాను. ఇదైతే డైరెక్ట్ తినచ్చు అని చెప్పేసి. సో రేపటి నుంచి ఒక బనానా మిక్స్ చేసి ఓట్స్ కానివ్వండి, బనానా అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అక్కడైతే పాలు కాగుతున్నాయి. అండ్ నేను నైట్ టైము ఏం చేశానంటే గ్రౌండ్నట్స్ అండ్ ఇవి ఉంటాయి కదా, గ్రౌండ్నట్స్, బాదాము అండ్ కాజు ఈ 3 నానేసి పెట్టాను అనమాట. నైట్ అంతా నానేసి పెడితే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్నాను అనమాట, అవి తినేయచ్చు అని చెప్పేసి. సో డైలీ అయితే పెట్టుకున్నాను, డైలీ నానేస్తున్నాను. పిల్లలకి ఈ మధ్య కొంచెం సమ్మర్ కదా, ఎక్కువ బాడీ డీహైడ్రేట్ అవుతుంది అని చెప్పేసి ఆ పిల్లల కోసం రాగి జావ అయితే వేస్తున్నా. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా నాకొద్దు అంటారు. నైట్ చపాతీ చేస్తున్నాను అనమాట, ఎగ్ కర్రీ అండ్ చపాతీ. సో ఇప్పుడు ఏం చేయాలో మరి చూడాలి. ప్రస్తుతానికి పాలు అయితే కాగుతూ ఉన్నాయి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏ చేసినా కూడా తినరనమాట. అంటే లేనప్పుడు అడుగుతారు, ఉన్నప్పుడు తినడానికి బద్ధకం అనమాట వాళ్ళకు కూడా. సో ఎందుకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి బాస్మతి రైస్ కొన్ని ఉన్నాయి, అవి అయితే నేను అంటే ఆల్రెడీ నేను రైస్ అయితే ఒక సైడ్ పెట్టేశాను. అండ్ వెజ్ పులావ్ అయితే చేద్దామని అనుకుంటున్నా. అండ్ సోయా కూడా, అవి మిల్ మేకర్స్ అంటాం కదా, సో అవి కూడా కొన్ని ఉన్నాయి. అన్నీ కలిపేసి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే నిన్న షార్ట్లో కూడా పెట్టున్నాను కదా, సో మీరు చూసింటారు. చాలా బాగా కుదిరిందండి వెజ్ బిర్యానీ. దీంట్లోకి కాంబినేషన్ మనం ఏదన్నా గోంగూర చట్నీ కానివ్వండి, లేకపోతే పెరుగు పచ్చడి, అట్లా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అయితే నాకు చాలా ఇష్టము, ప్లెయిన్గా చేసుకోవడం ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా హీట్ ఎక్కిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే ఆలు, బీన్స్, క్యారెట్ ఉంది. కావాలంటే మనం బ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు, బ్రెడ్ కొంచెం డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను బ్రెడ్ వేయడం లేదు, పిల్లలు సపరేట్ తీసేస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ కదా బాగుండదు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మసాలా, మనం ఏది చేసినా సరే మసాలా పర్ఫెక్ట్గా ఉంటే అది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో దీంట్లో నేను కొంచెం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అండ్ కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మంచిగా పేస్ట్ లాగా పెట్టాను. సో ఇవి అయితే కొంచెం మనకి ఇది పర్ఫెక్ట్గా ఆయిల్లో మంచిగా మగ్గాలి, సో దట్ మనకి పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ వేడి పులావ్లో కొంచెం గోంగూర చట్నీ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే పిల్లలకి ఇది చేసి పెట్టేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఇది చేస్తున్నాను అనమాట.
సో పాపకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దోశ, పూరి ఇట్లాంటివి హెవీ ఫుడ్ వద్దని చెప్పేసి ఇవైతే చేస్తున్నా. ఆయిల్ ఎక్కువేనండి నేను, అంటే రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి ఇప్పుడు టేస్ట్ ముఖ్యం కాదు, కొంచెం డైజెస్టింగ్ కావాలి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు కాబట్టి డైజెస్టింగ్ ఎక్కువ కాదనమాట. సో అందుకే ఇట్లా ప్లెయిన్గా రైస్ అయితే చేసి ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని ఉడికిస్తున్నా. తర్వాత నేను దీంట్లో కొంచెం పసుపు, కారం యాడ్ చేస్తున్నా. మనకి ఇట్లా మసాలా ఉడికేటప్పుడు మనం బాస్మతి రైస్ బాయిల్ చేసి ఉంటాం కదా, ఆ వాటర్ అనేది దీంట్లో వేసేస్తే ఆ ఫ్లేవర్, బాస్మతి ఫ్లేవర్, రైస్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది మనకి వెజిటేబుల్స్కి మొత్తం పడుతుందన్నమాట. అండ్ ఫైనల్లీ కొంచెం కర్డ్, కారం మటుకు చూసి యాడ్ చేసుకోండి మన పిల్లలు తినేదాన్ని బట్టి. సో ఇదంతా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ వేసేసి కొంచెం ఉడికించిన తర్వాత రైస్ అనేది పెట్టేసేయాలి. సో నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఇప్పుడు రైస్ వేసేసి ఒక 5 మినిట్స్ దమ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ నాకు దీంట్లోకి కాంబినేషన్ గోంగూర పచ్చడి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో కర్రీ ఏం చేయలేదు, సో ఆల్రెడీ మనం మసాలా వేసున్నాం కాబట్టి గోంగూర పచ్చడి అయితే వేసున్నాను. సో నాకు ఇట్లా ప్లెయిన్ ఉంటేనే ఇష్టం అనమాట. అండ్ పెరుగు పచ్చడి, సో పెరుగు పచ్చడి బాబుకు ఒకటి వేసి ఇచ్చి పంపిస్తే మా వారు, పాప అయితే వచ్చేస్తారనమాట ఇంటికి. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లంచ్ ఇంట్లోనే వేసి వెళ్తారు మా వారు. అండ్ పాప అయితే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి ఎగ్స్ కూడా బాయిల్ చేయమని చెప్పారనమాట. అండ్ నేను ఇంకా పిల్లలకి వెళ్ళేటప్పుడు బాక్స్ అన్నీ నేనే తీసుకొని వెళ్తాను కాబట్టి కొంచెం ఎగ్స్ అట్లా బాయిల్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. దీన్ని కొంచెం ఎల్లిపాయ కారం అంటాం కదా, కొంచెం ఎల్లిపాయలు, కారము, ఉప్పు వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలి. ఎందుకంటే మన దగ్గర రోల్ ఉన్నా కూడా అంత టైం లేదు కాబట్టి వెల్లుల్లి గుడ్డు కారం అంటాం కదా, సో ఆ గుడ్డు అనేది వెల్లుల్లి కారం వేసి చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆ రైస్లోకి ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. సో చాలా అంటే మనకి ఎగ్ ఒక్కోసారి మనం కుక్కర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే అది చిదిమిపోయినట్టు వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్, కొంచెం రాక్ సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలు స్నాక్ అడుగుతారని చెప్పేసి ముందుగానే సేమియా స్వీట్ అయితే చేసి పెట్టేస్తున్నానండి. సో ఇన్ని చేసి పెట్టేసి వెళ్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా వెళ్ళేటప్పుడు స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఏమేమి చేశానో అన్నీ డిష్ అవుట్ చేసేసి అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట. అంత పని ఉంటుందండి మార్నింగ్. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇవన్నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. సో బాక్స్ నేను తీసుకెళ్ళి ఇస్తాను కాబట్టి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నా. పిల్లలు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే నేను ఇంకా ఇవి చేయడానికి కుదరదు కదా, సో పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సో మొత్తం స్టవ్ కట్టేసిన తర్వాత పాలైతే యాడ్ చేసుకోవాలి. వేడి మీద పోస్తే పాలు ఇరిగిపోతాయి కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి వేసేసి ఇంకా పాలు పోసి మూత పెట్టేశాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను 10కి వెళ్తా కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను అనమాట. హడావుడి ఎందుకులే, అది సగం బాయిల్ అవ్వి కాక ఎందుకు అని చెప్పేసి నిదానంగా నేను తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళని చెప్పేసి వాడికైతే సోక్ చేస్తున్నాం కదా బాదాము, ఆ గ్రౌండ్ నట్స్ అవి ఇస్తున్నాను అనమాట. అవి కూడా తినరండి, రాగి జావ చేసి ఇస్తా అని చెప్పాను. సో ఇవన్నీ చేసి పెడతాను కానీ వాళ్ళు తినరనమాట, అట్లే పెట్టేస్తారు. వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను కూడా ఎక్కువ చేయను, వాళ్ళని అడిగే చేస్తూ ఉంటా. అండ్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఒక 5 మినిట్స్ అలా కూర్చుంటానండి. ఎందుకంటే మార్నింగ్ టైము సర్కస్ ఫీట్ అయిపోతుంది అనమాట నాకు. సో మార్నింగ్ కొంచెం హడావుడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కూర్చుంటే మైండ్ పీస్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట. ఈలోపు అమ్మ వచ్చి ఇంకా కాఫీ పెట్టుకోమని చెప్పాను అనమాట. ఇప్పుడే కూర్చున్నాను కదా అని చెప్పేసి. సో నాకైతే ఇక్కడ నానబెట్టిన బాదాము అవి తీసుకుంటున్నా. ఈ మధ్య ఉమెన్స్ హార్లిక్స్ తీసుకుంటున్నాను కదా, సో అది నేను ప్రస్తుతానికి తాగుతున్నాను. ఒక దానిపైన అడిక్ట్ అవ్వనులేండి, కాఫీ ఉండే ఫస్ట్, ఆ తర్వాత ఉమెన్స్ హార్లిక్స్, ఆ తర్వాత అల్లం చాయ్, ఏదైతేనేంలేండి మైండ్ రిలీఫ్ కావడానికి ప్రస్తుతానికి ఇది తాగేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వచ్చేటప్పుడు రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బీరకాయది రోటి పచ్చడి ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చిపోయారనమాట బాక్స్లోకి. సో ఇంకా అది ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బెడ్రూమ్లో పిల్లల బుక్స్ చదువుకోవడానికని పెడతాం కదా ఒక టేబుల్, ఆ టేబుల్ మొత్తం
బుక్స్ కాదండి, బుక్స్తో పాటు ఇంకా ఏమేమి ఉండాలో మొత్తం ఉంటాయన్నమాట. సో అవన్నీ వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు పాపకు ఎగ్జామ్ కాబట్టి తను చేసుకోవట్లేదు, ఇంకా నేనే చేస్తున్నా. మార్నింగ్ టైమే ఎక్కువ హడావుడి ఉంటుందండి, ఈవినింగ్ టైము ఓన్లీ డిన్నర్ చేసుకోవడం అదొక్కటే కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. మార్నింగే నాకు చాలా హడావుడి ఉంటుంది. సో ఈ మధ్య మన ప్లాన్స్ అవి తెప్పించాము కదా, అంటే షో ప్లాంట్స్, అవి కొంచెం డస్టింగ్ పెడుతున్నాయి, ఎంట్రన్స్లో పెట్టాను కాబట్టి కొంచెం అవి క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నా. తెప్పించుకోవడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా రిస్కీ పని అనమాట. అండ్ నేను నిన్నటి వ్లాగ్లో చూపించాను కదా, అది పెద్దది ప్లాంట్, అది కూడా ఎక్కడ పెట్టాలో, అంటే దాన్ని ఎక్కడ సెట్ చేయాలనేది ప్లేస్ నాకు సరిగ్గా తెలియట్లేదు. సో ఎక్కడ పెట్టాలన్నా కూడా ప్లేస్ సరిపోవడం లేదు. ఈ ఫ్రిడ్జ్ తీసేసి పెడదామా అని చెప్తే అది ఎక్కడ పెట్టాలా ఫ్రిడ్జ్ అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. సో దానికోసం ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవాలి. సో డస్టింగ్ పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అదే లైవ్ ప్లాంట్స్ అనుకోండి, దానికి వాటర్ పోయాలి, దానికి ఏమన్నా బర్మ్స్ అట్లా వస్తాయేమో అని చెప్పి అదొక టెన్షన్. సో దీనికి వాటర్ పోయిన అవసరం లేదు, షో కాబట్టి. సో అదండి ఈరోజు మార్నింగ్ నుంచి నా డైలీ వర్క్ అనేది ఇలాగే ఉంటుంది. సో మీకు కనుక నా డైలీ వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీ యొక్క లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, బట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుందన్నమాట. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్.